ఏపీలో ఓవైపు ఎండలు మరోవైపు వర్షాలతో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. రాయలసీమ వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 5 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షపాతం నమోదవుతుందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఏపీలో వాతావరణ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్రంలో భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఓ చోట వర్షం పెద్ద ఎత్తున పడుతున్నటువంటి నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి సందర్భం నెలకొంది. అసలు మిశ్రమ వాతావరణానికి కారణం ఏంటి, ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎన్ని రోజుల పాటు ఈ మిశ్రమ వాతావరణం ఉంటుంది, వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని రోజుల పాటు కొనసాగేటువంటి సూచనలు ఉన్నాయి? మీకు ముందుగా తెలిపినట్లుగానే ఈ సంవహన వాతావరణ పరిస్థితులే కొనసాగుతున్నాయి. చుట్టుప్రక్కల ఉన్న ఉపరితల ఆవర్తనాలు ద్రోణులు కాంట్రిబ్యూట్ చేయటం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల వద్ద ఉపరితల ఆవర్తనంగానే కొనసాగుతుంది. తర్వాత అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సమీప ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. అది నైరుతి దిశకు వంగి ఉన్నది. ఇది మాన్సూన్ యొక్క ప్రోగ్రెషను ఫర్దర్ జరుగుతూ ఉన్నది. రాబోయే 2-3 రోజుల్లో అది మధ్య బంగాళాఖాతం వరకు వచ్చే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో, రేపు అధికమైన ప్రాంతాల్లో, తర్వాత 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 6-7 రోజుల్లో అది 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఈరోజు నుంచి 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇక ఈదురుగాలులకు వచ్చినట్టయితే మొదటి 2 రోజులు, ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇది మొత్తం మీద రానున్నటువంటి 5 రోజుల పాటు దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఆయా ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్ను కూడా మనం గమనించవచ్చు. ఇప్పటికే వర్షపాతం ప్రభావం కూడా ప్రారంభమైంది. అలాగే కోనసీమ జిల్లాలో కూడా వర్షపాతం కురుస్తున్నటువంటి పరిస్థితి. రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా ఇదే మాదిరిగా వాతావరణం ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో మాత్రం పూర్తిగా ప్లెయిన్ పొడి వాతావరణమే ఉంది. అక్కడ వర్షాలు చెదురుమదురుగా పడినప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు వర్షాలు లేని చోట్ల సాధారణంగా ఉండేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి.